స్నానం చేసి రెడీ అవ్వాలి వస్తుంది. మళ్ళీ ఎందుకు చెయ్యాలి? చేస్తే ఏమొస్తుంది? స్నానం చెయ్యాలి, స్నానం వస్తుంది. చే ఏదేమన్నా సరే ఇందులో రాసింది ఫాలో అయిపోవాలంతే. బాబు బాగా రొమాంటిక్ గా కనిపిస్తున్నారు. ఎవరమ్మా నువ్వు? అబ్బా నేనెవరో మీకు తెలీదా? లోపలికి వచ్చేతనం ఏంటి? ఇదిగో అమ్మాయి, నువ్వేదో రాంగ్ అడ్రస్కి వచ్చావమ్మా. మీరు కెమెరా ముందే కాదు వెనకలు కూడా బాగా యాక్ట్ చేస్తారు. అలా అనేసేమంటమ్మా? అసలు నువ్వెవరో నిజంగా నాకు గుర్తురాట్లేదమ్మా. గుర్తుకు రావట్లేదా? నిజమమ్మా. నేను గుర్తుకు తెప్పిస్తాగా. తెప్పించే. బెడ్రూమ్ ఎక్కడ? బెడ్రూమ్ అక్కడ ఉంది కానీ అసలు ఎందుకు నువ్వెవరమ్మా? నేనా? అమ్మాయి 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 వద్దమ్మాయి. అమ్మాయి 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 ఇది తప్పమ్మాయి. అమ్మాయి 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 ఇలా మీద తప్పమ్మాయి. అమ్మాయి 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 టైం కాదమ్మాయి. ఛీ, నీది బతికేనా? బతకడం ముఖ్యం కాదు, మనిషిలా బతకడం నేర్చుకో, మనసుతో బతకడం నేర్చుకో. ఈ డైలాగ్ ఒకసారి నేను చెప్పేనా? ఎక్కడ చెప్పానా? వెళ్ళాక ఫోన్ చేస్తావుగా, అప్పుడు చెప్తా. అబ్బాయి నువ్వు వెళ్ళాక నేను కాల్ చేస్తానా? ఎంతో నాకేం అవసరం? సార్ కాఫీ. రైటర్స్ అందరినీ ఒకరి తర్వాత ఒకరిని రమ్మని చెప్పు. సరే సార్. ఇదిగో ముందుగా సామూర్తి గారిని రమ్మని చెప్పు, ఆయనకి అసలే పట్టింపు ఎక్కువ. అలాగే సార్. ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. ఎందుకండి? ఎందుకంటారేంటండి, ఫీలింగ్ స్టార్ ప్రీతం కుమార్ డేట్స్ మీ దగ్గర ఉన్నాయంట కదా. అవుననుకోండి. హీరో ఎవరైనా గాని మా బ్యానర్ ఇంతవరకు మంచి కథల్ని నమ్ముకుంది. అవును. ఆ విషయం వదిలేసి మంచి కథ చెప్పండి సామూర్తి గారు. అలాగేనండి. ఓపెన్ చేస్తే ఓ మారుమూల గ్రామం, మన సినిమా ముంబై బ్యాక్డ్రాప్ లో జరుగుద్ది సార్. ఒక అనాథాశ్రమం మీద ఓపెన్ చేస్తే ఇది అర్జున్ మరియు పూజ అనే ఇద్దరి మధ్య జరిగే ప్రేమ కథ సార్. ఓపెన్ చేస్తే రాత్రి సమయంలో ఊరవతల ఒక పాడుపడిన బిల్డింగ్. ఇది ఓ దొంగ కథ సార్. ఎలా ఉంది సార్? బయట వెయిట్ చేయండి. అంటే బానే ఉందా సార్? బయట వెయిట్ చేయండి. ఉంటా సార్. అన్ని కథలు మస్తున్నాయి. మీరు ఏ కథ ఈయనకి నేను చెప్పేది వినపడదు కదూ. అన్ని కథలు మస్తున్నాయి. ఇప్పుడు ఈ చలపతి ఎవరి కథ ఓకే చేస్తారో చూడాలి. అవు ఇంతకీ ఆ రైటర్స్ ఏం చేస్తున్నారు చూద్దాం పదండి. పదండి సార్. మా బ్యానర్లో కథలు చెప్పడానికి వచ్చిన మీ అందరికీ కృతజ్ఞతలు. 6 నెలలుగా ఈ ఆఫీసులో చాలా కథలు విన్నాను, ఏ కథ నచ్చలేదు. కానీ ఇవాళ నాకు ఒక కథ నచ్చటం కాదు, మీ 6 కథలు నచ్చాయి. కానీ నేను ఒక సినిమాని చేయగలను. ఆ కారణంగా మీ 6 కథల్లో ఒక కథని నేను సెలెక్ట్ చేయలేకపోతున్నా. అందుకే బాగా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాను. మీ అందరికీ ఇష్టమైతే మీలో మీరు చర్చించుకొని ఈ 6 కథల్లో ఒక కథని ఎంపిక చేస్తే వెంటనే నేను ఓకే చేసి 10 లక్షల అడ్వాన్స్ ఇచ్చి అగ్రిమెంట్ చేస్తాను. మా గురువుగారు మా బ్యానర్ పేరు మీద ఇవాళ 3 గంటల 10 నిమిషాల వరకే బాగుందని, ఆ లోపు ఏదైనా కథ ఓకే అయితే సరేనని, లేకపోతే ఈ సంవత్సరం మా బ్యానర్ మీద ఏ సినిమా చేయకూడదని అన్నారు. కాబట్టి ఏం జరిగినా 3 గంటల 10 నిమిషాల్లోపే జరగాలి. ఇప్పుడు సమయం 11 గంటలైంది. మీరు ఒక కథ సెలెక్ట్ చేస్తే వెంటనే అగ్రిమెంట్ చేస్తాను. సమయం దాటిపోయిన తర్వాత రాజమౌళి గారు వచ్చే సినిమా చేద్దామన్నా నేను కాదనే అంటాను. ఈ కండిషన్ నాకు ఓకే సార్. 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 ఓకే. ఇంకొక విషయం,
పెరుమాళ్ళు సార్ ఇతని పేరు పెరుమాళ్ళు. ఎవరు సార్? కొత్తగా నా దగ్గర డ్రైవర్గా చేరాడు. ఓ, ఉదయం కారులో వచ్చేటప్పుడు ఒక కథ చెప్పాడు, నాకు బాగా నచ్చింది. ఇప్పుడు ఇతను కూడా మీతో వస్తాడు. పైన డిస్కషన్ రూమ్ ఉంది, మీ అందరూ కూర్చొని డిస్కస్ చేసి ఒక కథని సెలెక్ట్ చేయండి. ఓకే? డ్రైవర్ కూడా రైటర్ అయిపోయాడు. అర్హత ఎక్కడ ఉంటుంది? 10 లక్షలు, 7 మంది, 7 కథలు, 4 గోడల మధ్య చర్చించి 3 గంటల్లో ఒక కథను ఎంపిక చేయాలి. ఆ, ఇప్పుడు నాకు అర్థమైంది. వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకొని మనం ఎదురు చూస్తున్న ఆ ఒకరు సావడం ఖాయం. గలంటప్పుడు మనం ఈడెందుకు ఉండడం, మనం కూడా పైకే పోదాం. పదండ్రి పదండ్రి. రే సార్. నే హీరో గారు ఫామ్ హౌస్కి వెళ్తున్నాను, నువ్వు ఇక్కడ రైటర్స్కి ఏం కావాలో జాగ్రత్తగా చూసుకో. సరే సార్. ఒక్క పని సరిగ్గా చేయటం రాదు, ముందు అవన్నీ ఎత్తు, పైన పెట్టు. నమస్తే సార్. నారాయణ, కథ ఓకే అయింది. నే హీరో గారికి అడ్వాన్స్ ఇవ్వడానికి ఇప్పుడే బయలుదేరుతున్నాను. ఇప్పుడు వచ్చారు, రేపు రండి. లేదు లేదు, ఇవాళ మధ్యాహ్నం మంచి ముహూర్తం ఉంది, ఆ లోపు హీరో గారికి అడ్వాన్స్ ఇచ్చేసేయాలి. ఇప్పుడే బయలుదేరుతున్నాను నేను. అలాగే సార్, అలాగే సార్. సార్ వీళ్ళకి డబ్బులు తీసుకోవటానికి కూడా ఒళ్ళు బరువు అనుకుంటాను. సార్ నేను మా ఆఫీస్ దగ్గర సుబ్రాజ్ గారు, మీరు అక్కడే ఉండండి, వస్తున్నా, పికప్ చేసుకుంటాను. బ్యాగ్లో ఉన్న ₹1 కొట్టేస్తే లైఫ్ సెట్ అయిపోతాయి. కానీ ప్రొడ్యూసర్కి నా మీద అనుమానం రాకుండా ఉండాలి. ఎలా? ఆలోచించడానికైనా ఓ అర్హత ఉండాలి. మీరు ఎంత ఆలోచించినా చివరికి ఓకేది నాకదే. ప్రొడ్యూసర్ గారికి నేను కథ చేస్తున్నప్పుడు కళ్ళల్లో ఒక హిట్ సినిమా చూసిన ఫీలింగ్ కలిగింది. తలా ఒక 10 పరకో పాడేస్తాను, టైం వేస్ట్ చేయకుండా నాకదే ఓకే అని చెప్పండి. ఎగేసుకుని వచ్చేసారు. మీ కథే బెస్ట్ అనుకోవటం మానేసి అందరి కథల్లో బెస్ట్ కథని ఎలా ఎంపిక చేయాలో అది ఆలోచిస్తే మంచిది. అవును సార్, నాకు కూడా ఎందుకో మేడం చెప్పిందే కరెక్ట్ అనిపిస్తుంది. మనం గ్రేట్ అనుకోవడం ఓకే అండి, కానీ ఎదుటి వాళ్ళు తక్కువ అనుకోవడం ఇస్ రాంగ్. ఓహో, అప్పుడే మీరందరూ గ్రూప్ అయిపోయారా? ఆయన ఇక్కడ చెప్పింది యాక్షన్ ఎంటర్టైనర్ అయితే ఓకే, అయితే నా గురువు గారిది అవుద్ది, లేకపోతే నాదవుద్ది. అంటే మగవాళ్ళు రాస్తే కథ, ఆడవాళ్ళు రాస్తే చెత్త, అదే కదా మీ ఉద్దేశం? అలా ఎందుకు అనుకుంటారండి? ఎందుకంటే ఆడ మగ పోటీ పడినప్పుడు ఆడదాని గెలుపుని ఏ మగాడు ఒప్పుకోడు, అందుకు. అయినా ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడదుందంటారు తెలుసా? అక్కడ కూడా వెనకే ఉంది అంటున్నా. నువ్వే మాట్లాడవా? నేనేం మాట్లాడు, నా కథే మొత్తం మాట్లాడు. అబ్బు, బేస్డ్ ఆన్ రియల్ ఇన్సిడెంట్స్. ఇక్కడ బేసిక్ గా ఒకసారి నేను బరిలోకి దిగాక పరిస్థితులు ఎలా ఉన్నా, ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా, పర్సన్స్ ఎవరైనా, పర్పస్ ఏదైనా, పగలైనా రాత్రైనా, గెలుపు నాదే.